ఈరోజు విడ్రాల్స్ జరిగినాయి. మరి గౌరవ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా 23 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి అభివృద్ధిని తెలుసుకొని ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి బహుజన ముద్దుబిడ్డ నవీన్ యాదవ్ గారు, అలాగే గౌరవనీయులు చిన్న శ్రీశైలం యాదవ్ గారు బీద ప్రజలకు వాళ్ళ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి వాళ్ళు చేస్తున్నటువంటి సేవను గుర్తించి ఈ 23 మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకొని ఇంత సేవ చేస్తున్నటువంటి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ గారికి యువకుడు బహుజన ముద్దుబిడ్డను గెలిపించాలనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళందరూ నిర్ణయించుకొని ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థులు 23 మంది విత్డ్రాల్ చేసుకొని నవీన్ గారికి మద్దతు నిలవడం అనేది చాలా గొప్ప విషయము. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వీళ్ళు 23 మంది వాళ్ళ ఇంటర్వ్యూలలో ఇప్పుడు మేము చూసినాం, వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసిండ్రు. నవీన్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీద ప్రజలకు, కర్షకులకు, కార్మికులకు, బడుగు బలైన వర్గాలకు అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని పోయి మరి చిన్న వయసులోనే ఆయన స్వచ్ఛంద నవనిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఎమ్మెల్యేగా లేకున్నా, ఒక ఎంపీగా లేకున్నా, ఒక ప్రజాప్రతినిధిగా లేకున్నా తన కుటుంబం ద్వారా సొంత పైసలు ఖర్చు పెట్టి నిరంతరం బీద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసము చాలా సేవ చేస్తున్నాడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఈ 23 మంది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తే, వాళ్ళు ఇప్పుడు మీ టీవీ ముందు చెప్పినటువంటి విషయాలను పరిశీలిస్తే వాళ్ళు గల్లికి పోయిన 23 మంది అభ్యర్థులు పోయి నవీన్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తెలుసుకున్నారు. ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన గుణగణాలు ఏంటివి అని చెప్పి తెలుసుకొని ఇంత మంచి వ్యక్తికి మేము సపోర్ట్ చేయకుంటే చరిత్ర మమ్మల్ని క్షమించదు. ఓ బహుజన ముద్దుబిడ్డ, ఒక బలైన వర్గాలకు చెందినటువంటి బీసీ ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మేము గెలిపించుకున్నాలే. మరి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు పెద్దపీట వేసి 42% రిజర్వేషన్ కల్పించింది కాబట్టి మరి అట్లాగే హరిజనులకు, గిరిజనులకు, బడుగు బలైన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హస్తం కూర్చుని గెలిపించుకోవడం కోసం, మరి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం కోసం స్వచ్ఛందంగా మేమందరం విత్డ్రా చేసుకున్నామని చెప్పడము చాలా గొప్ప విషయం, చాలా సంతోషదాయకం. మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ కూడా ఈ 11 తారీఖు నాడు జరిగే ఎన్నికలలో మీరు శక్తి వంచన లేకుండా అన్ని డివిజన్లు తిరిగి మీరు బలైన వర్గాలను చైతన్యం చేసి మరి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వాళ్ళను ఎండగట్టి మీరు నవీన్ యాదవ్ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇంకొక విషయం, నేను మరి టీవీ ముందు నేను నిర్భయంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. ఈ 23 మంది స్టేట్మెంటు చూస్తుంటే మరి ఈ 15 రోజుల నుండి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే కొంతమంది రాజకీయం పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తులు, పూలే అంబేద్కర్ వాదాన్ని వ్యతిరేకించే వ్యక్తులు, మరి సంఘ సంస్కర్తల యొక్క ఆలోచన విధానాన్ని, మరి సమాజాన్ని కోరుకోనటువంటి వ్యక్తులు, మరి బహుజన ముద్దుబిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ మీద, మరి నిరంతరం సంఘ సేవ చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతున్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారి మీద మరి లేనిపోని అభాండాలు మోపి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ఇంతకుముందు ఆ కుటుంబం మీద చేసినటువంటి ఎవరెవరైతే ఆరోపణలు చేసిండ్రో అవన్నీ కూడా మీరు విత్డ్రా చేసుకున్నారే.
అవన్నీ మీరు ఉపసంహరించుకున్నారే. ఉపసంహరించుకోకుంటే మీకు బహుజన ముద్దు బిడ్డలంతా బడుగు బలైన వర్గాలంతా కూడా రేపు పొద్దుగాల మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మీ పద్ధతి మార్చుకోవాలి. బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి నవీన్ యాదవ్ను మరి ఒక స్వచ్ఛమైనటువంటి మనిషి ఉన్నటువంటి మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ను మీరు ఒక గుండాలాక రౌడీ లాక మీరు ఏదైతే పోలుస్తున్నారో ఇది క్షమించరాని విషయం. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. బడుగు బలైన వర్గాలు చాలా అబ్జర్వ్ చేస్తున్నాయి. మరి బడుగు బలైన వర్గాలు కూడా చైతన్యమైనాయి. మరి మీ అందరు కూడా చాలా జాగ్రత్తగా మీ అందరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజలకు సేవ చేయడము గుండాయిజమా, ప్రజలకు అన్నం పెట్టడం గుండాయిజమా, ప్రజలను ఒక అభివృద్ధి పథంలో నడపడము గుండాయిజమా? ఒకసారి ఆ కుటుంబం గురించి మీరు తెలుసుకొని మాట్లాడండి. నవీన్ యాదవ్ గారు తన నవనిర్మాణం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది బీద విద్యార్థులను ఆఫీసర్లుగా తీర్చిదిద్దడం జరిగింది. ఎంతో మంది యువకులను మరి ఆఫీసర్లుగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు చూడండి, మొన్ననే 5,000 మందికి నవీన్ యాదవ్ గారు, శ్రీశైలం యాదవ్ గారు, వెంకట్ యాదవ్ గారు వాళ్ళ కుటుంబం మొత్తం మరి ఒక గర్భిణీ స్త్రీలకు ఒక తండ్రిలాగా ఇలబడి, ఒక అన్నలాగా ఇలబడి, ఒక అన్నదానంలో అన్నలాగా కుటుంబంలో అన్నదాముల్లాగా ఇలబడి 5,000 మందికి శ్రీమంతం చేయడం జరిగింది. మరి మంచి చీరలతో, మంచి కొత్త బట్టలతో మరి అనేక రకాల వంటలను అంటే తండ్రిని మైమర్పించే విధంగా, అన్నదమ్ములను మర్పించే విధంగా పెద్ద ఫంక్షనాలు తీసుకొని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఆడపిల్లలను నా కుటుంబము, నా బిడ్డలు, నా అక్కలు, నా చెల్లెలని హక్కున చేర్చుకొని అలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. యువతులకు, మహిళా తల్లులకు, డ్వాక్రా గ్రూపులకు అందరికీ కూడా వాళ్ళు ఆదరించడం జరుగుతున్నది. ఇది ఇప్పుడు ఎన్నికల కోసమే కాకుండా వాళ్ళు గత 40 సంవత్సరాల నుండి మరి బీద ప్రజలకు అనేకమైనటువంటి సేవలు చేయడం జరుగుతున్నది. ముస్లిం మైనార్టీలకు, క్రిస్టియన్లకు, ఎస్టీలకు, సిక్కులకు మీరు చూడండి. పోయి శ్రీశైలం గారి కుటుంబం, నవీన్ గారి కుటుంబం మీరు ఒక్కసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగి చూడండి. బొందలగడ్డలు మరి బొందలగడ్డ కాంపౌండ్ వాళ్ళు ఎవరు కట్టించిండ్రు, మరి బొందలగడ్డలకు జాగాలు ఎవరు ఇచ్చిండ్రు, మరి మందిరాలకు జాగాలు ఎవరు ఇచ్చిండ్రు? మరి శ్రీశైలం గారి నాయకత్వంలో మరి గౌరవనీయులు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వం నుండి అనేక రకాల వేల పట్టాలు బీదోళ్లకు, మరి సినీ ఫీల్డ్ వాళ్ళకు, కార్మికులకు, కర్షకులకు, మరి రిక్షా పుల్లర్స్కు ఎంతో మంది బీద ప్రజలకు అనేక రకాల యూనియన్లు పెట్టి అన్ని రంగాలను ప్రోత్సహించినటువంటి ఘనత చిన్న శ్రీశైలం యాదవ్ గారిది, అలాగే నవీన్ యాదవ్ గారిది. ఇలాంటి సంక్షేమ పథకాలను పేద ప్రజలకు తీసుకుపోయి ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రజలలో చేస్తుంటే గిట్టనటువంటి కొంతమంది వ్యక్తులు మరి బాధాకరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ, బాధాకరమైనటువంటి ప్రలోభాలు పలుకుతూ వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. బహుజన సమాజము మరి మేధావులంతా, విద్యార్థులంతా, మహిళలంతా, యువకులంతా మీరు బాగా గ్రహించండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి మీ అందరు కళ్ళు తెరిచి మన బహుజన ముద్దు బిడ్డ అయినటువంటి బడు బలైన వర్గాలకు చెందినటువంటి నవీన్ యాదవ్ను మరి లక్షల మెజార్టీతో గెలిపించి బహుజనుల యొక్క సత్తా ఏంటిదో, మరి యువకుల సత్తా ఏంటిదో, బీద ప్రజల యొక్క సత్తా ఏంటిదో నిరూపించాలని చెప్పి మరి గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని, మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టిఆర్ఎస్ ను మరి బీజేపీని ఓడించి మరి చేకూర్తు పార్టీ నవీన్ గారిని అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ నేను పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 23 మందికి పేరున ఇండిపెండెంట్ గా విత్డ్రా చేసుకున్నటువంటి మీ అందరికీ, నవీన్ గారికి మద్దతుగా నిలిచినటువంటి మీ అందరికీ పేరున నేను కాంగ్రెస్ పార్టీలో ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు 11 తారీఖు దాకా నిద్రపోకుండా అన్ని డివిజన్లలో తిరిగి అన్ని వర్గాలను చైతన్యం చేసి మీ సహకారం అందించాల్సిందిగా మీరు విత్డ్రా చేసుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గుర్తుకే నవీన్ యాదవ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం.